దీనికి సంబంధించి ట్యాంక్ బండ్ పై బ్యానర్స్ కూడా ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని తెలిపే బ్యానర్లను ట్యాంక్ బండ్ పై పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ లో నిమజ్జనం కోసం అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతులు లేవంటూ కూడా బ్యానర్లు వెలిసే తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే జిహెచ్ఎంసీ కమిషనరు అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు సంబంధించినటువంటి పేర్లతో ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, నో ఐడల్ ఇమర్షన్ ఆన్ ట్యాంక్ బండ్. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఏమాత్రం వీలు లేదు, ఇక్కడ ఎలాంటి గణేష్ ఐడల్స్ను నిమజ్జనం చేయడానికి వీలు లేదు అన్నట్టుగా ఏర్పాటు చేశారు. మనం చూసే యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ అంటే వీళ్ళ ఆదేశాలతోనే ఈ రెండింటిని ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు కూడా మరొక బ్యానర్ను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పూర్తిగా దాన్ని మళ్లించే విధంగా, ట్రాఫిక్ను మళ్లించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. సేమ్ అంశాన్ని వాళ్ళు వివరిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఒక బ్యానర్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే ట్యాంక్ బండ్ వైపు మనోరంజన్ ఇటు చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ట్రాఫిక్ ఏదైతే వెళ్తుందో ఆ ట్రాఫిక్కు సంబంధించి ఈ మార్గం గుండానే మొత్తం వేల సంఖ్యలో ఇటు విగ్రహాలు వెళ్ళిపోతాయి. ఇదే రూట్లో వెళ్ళిపోయిన తర్వాతనే వాటిని నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి కొన్ని వినాయకులను కూడా దీని కింద నుంచి మనం చూసే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆ విధంగా మళ్లించడం ద్వారా ముందుకెళ్ళి ఇక్బాల్ మినార్ చౌరస్తా దగ్గర నుంచి వస్తాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ ప్రాంతం అంతా కూడా వినాయక నిమజ్జనం కోసం వచ్చినటువంటి మండపాలతో రద్దీగా నిలిచిపోతుంది. ఒక్కొక్కటి గంట, 2 గంటలు, 3 గంటలు కూడా వినాయక ఇక్కడికి వచ్చిన తర్వాత, హుస్సేన్ సాగర్కి వచ్చిన తర్వాత నిమజ్జనం కోసం వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి నిమజ్జన కేంద్రం ఈ హుస్సేన్ సాగరు. వేల సంఖ్యలో ఇక్కడికి విగ్రహాలు వస్తాయి. ఆ విగ్రహాలన్నింటినీ కూడా దారి మళ్లించే విధంగా మనం చూడొచ్చు. అక్కడ పోలీస్ కమిషనరు అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనరు ఆధ్వర్యంలో బ్యానర్స్ ఏర్పాటు చేయగా ఇక్కడ మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏర్పాటు చేశారు. కేవలం ఇక్కడ ఎవరు కూడా ఇక్కడికి నిమజ్జనం కోసం రావద్దు, ఇందులో నిమజ్జనం లేదు అనేటువంటి అంశాలను సూచిస్తూ ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అది కూడా హైకోర్టు ఆర్డర్ ఆధారంగా దీనిని ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు. ప్రధానమైనటువంటి నిమజ్జనం ఒకవైపు ట్యాంక్ బండు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గుతో పాటు పీపుల్స్ ప్లాజాలో నిమజ్జనం కొనసాగుతుంటుంది. దాంతో ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా నీటిలో మునగడం కోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా వీళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి అట్లాంటి డిస్టర్బెన్స్ నుంచి బయటపడడం కోసం ఇప్పుడు ఇది ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. బలరాం, మేము హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను మరికొంత మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి మనం చూస్తే మనోరంజన్ ఇక్కడ వైపు చూపించు, ఇప్పటికే క్రెయిన్లు ఏర్పాటు చేశారు. మనం చూస్తే ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా పీపుల్స్ ప్లాజా వైపు క్రెయిన్లను ఏర్పాటు చేశారు, భారీ క్రెయిన్లను. అక్కడ నిమజ్జనం చేయడానికి అటువైపు చేస్తారు. అయితే హుస్సేన్ సాగర్లో పూర్తిగా నియంత్రిస్తారా లేదంటే ఓన్లీ ట్యాంక్ బండ్ పైన మాత్రమే నియంత్రిస్తారా అనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుంది. బలరాం, రాముడు, మనం గతంలో కూడా చూడొచ్చు, గతంలో అయితే చాలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ప్రస్తుత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రజల్లో కూడా ఒక పెద్ద ఎత్తున అవగాహన వచ్చింది. కొంత మట్టి విగ్రహాల వైపు మళ్ళుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఆంక్షలు అమలు చేయడంపై భక్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? అంటే ప్రధానంగా చాలా కాలంగా కొంత అవేర్నెస్ అయితే వచ్చింది. కేవలం మట్టితో చేసినటువంటి విగ్రహాలను మాత్రమే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విషయంలో కొంత
జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అంతే ఉంది. అందువల్లనే చిన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా ఎక్కువగా మనం చూస్తే జిహెచ్ఎంసీఏ దాదాపు 3 లక్షలకు పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. హెచ్ఎండిఏ 1 లక్షకు పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. వాళ్ళతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కొన్ని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాంతో కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ఉత్పత్తి అది వాడకం అయితే కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. వాటిని పూజించేటువంటి వాళ్ళ సంఖ్య అయితే కొంత గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ పెద్ద ఒకవైపు నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతూనే మరోవైపు అక్కడ నిమజ్జనం చేయొద్దు అంటూ కూడా ఆంక్షలు విధించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక వైపేమో ఏర్పాట్లు చేస్తున్నారు, మరొక వైపేమో ఇక్కడ నిమజ్జనం చేయడానికి వీలు లేదు అన్నట్టుగా ఇది చేయడం అనేది కొంత గందరగోళం అయితే ఉంది. కానీ శాఖల మధ్య ఏ విధమైనటువంటి ఈ సమన్వయానికి సంబంధించి కొంత లోపం ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. ప్రధానంగా ట్యాంక్ బండ్ వైపు అయితే మాత్రం వీటిని పూర్తిగా వెళ్ళడానికి వీలు లేదన్నట్టుగా బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 5వ తేదీ రోజు నుంచి దీన్ని కొంత కఠినంగా పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపటికి 5వ రోజు అవుతుంది కాబట్టి రేపు నిమజ్జనం జరిగేటువంటి విగ్రహాల విషయంలో రేపు సాయంత్రానికి అయితే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు వచ్చేటువంటి విగ్రహాలు కూడా ఎక్కువ వరకు కొంత చిన్నగా ఉంటాయి, భారీ విగ్రహాలు రావు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ఆ చిన్న విగ్రహాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా పక్కనే ఉండేటువంటి పాయింట్స్ లో వాటిని నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంది. భారీ విగ్రహాల విషయంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొనేటువంటి అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.